నటుడు విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నారంటూ ఎంతో కాలం నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయా కథనాలపై ఆయన కూడా స్పందించారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండ డేటింగ్ రూమర్స్ గురించి మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకు చెప్తానని అన్నారు. నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి అలాంటి రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అది వృత్తిలో భాగంగానే భావిస్తా. దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా అని విజయ్ దేవరకొండ తెలిపారు. అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ, అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది అని తెలిపారు. విజయ్ దేవరకొండ ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆయన పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల గురించి ఆయన అప్పట్లో స్పందించారు. అందులో నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రతి ఏడాది తనకు పెళ్లి అవుతుందనే వార్తలు సాధారణమైపోయాయని అన్నారు. ఏడాదికొకసారి తనకు పెళ్లి చేసేస్తున్నారని ఆయా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ స్టార్తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు విజయ్ దేవరకొండ. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఆ తర్వాత ఆయన కల్కి 2898 ఏడీలో అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన VD12 కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.